హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లను పిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలున్నాయి. వాటిల్లో కొన్ని ఈ వీడియోలో చూద్దాం. ఒకటి, విస్తృతమైన కనెక్టివిటీ. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఇది ఇతర సేవలను వేగవంతం చేస్తుంది. ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది. 2, కొత్త అభివృద్ధి కేంద్రాలు. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలోని పలు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి. ఇక్కడ పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వస్తాయి. ఇది ఉపాధి అవకాశాలను పెంచుతాయి. 3, ట్రాఫిక్ తగ్గుదల. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది, ఇంధన వ్యయం తగ్గుతుంది. 4, వ్యవసాయానికి ప్రోత్సాహం. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్ కు చేరుకోవడం సులభం కావడంతో రైతుల ఆదాయం పెరుగుతుంది. 5, పర్యావరణం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో పర్యావరణాన్ని కాపాడే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు చెట్లను నాటడం, వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి చేపట్టనున్నారు. 6, సామాజిక అభివృద్ధి. రీజనల్